నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ పార్టీ నేతలు అంటే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా నియోజకవర్గాలలో కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు 40 రోజులు 45 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులివెందుల వచ్చినా కూడా బెంగళూరు అని, ఢిల్లీ అని తిరగడమే తప్ప ఎక్కడ కూడా తన పని చేయట్లేదని అనిపిస్తుంది. ఇక్కడ దీంతో అయితే తను లండన్ వెళ్ళిపోతున్నారు, కొంతమంది నేతలు కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారని మరి వార్తలు వస్తున్నాయి. ఏంటి మరి ఈ నేతలు, వైసీపీ నేతలు దేశం విడిచి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ మాజీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కడ కూడా ప్రజల మధ్యలో కనిపించట్లేదు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఎక్కడ కూడా కనిపించట్లేదు. మొన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో ధర్నా, తర్వాత ఏదో ప్రెస్ మీట్, అంతే తప్ప మళ్ళీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే ఇప్పుడు కొంతమందికి లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు అంటే దేశం విడిచి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? వల్లభనేని వంశీకి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన గన్నవరంలో పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో 18 మందినో ఏమో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన ఆ కేసులో నిందితుడు కాబట్టి ఆయన అరెస్టు కోసం ఒక 15 బృందాలు గాలిస్తున్నాయని, హైదరాబాద్ రావడం, లేకపోతే బెంగళూరులో దాక్కున్నారని, నేపాల్ వెళ్ళిపోయాడని, అసలు అమెరికాలో సెటిల్ అయిపోయాడని, ఇలా రకరకాల ప్రచారంలో లుక్అవుట్ నోటీసులు వరుస పెట్టి అందరికీ జారీ అవుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, మొన్న పోటీ చేసి ఓడిపోయిన అతను చంద్రగిరిలో, వీళ్ళు ఎక్కడ బెంగళూరులో దొరికారు. వాళ్ళు ఏదో దుబాయ్ వెళ్ళిపోవాలని చూస్తుంటే వాళ్ళని మళ్ళీ పట్టుకొచ్చారు ఎక్కడికి, చంద్రగిరి. ఇప్పుడు అసలు ఏకంగా పత్తా లేకుండా పోయిన జగన్మోహన్ రెడ్డికే లుక్అవుట్ నోటీస్ జారీ చేశారని ప్రచారం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఏది, ఆయన ఎప్పుడైతే విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళాడో అక్కడ రెన్యువల్ చేయించుకున్నారు భార్యాభర్తలు వెళ్ళి మొన్న. ఆ రెన్యువల్ కోసమే ఆయన బెంగళూరు నుంచి వచ్చినట్టుగా ఉంది. తాడేపల్లి 2 రోజులు ఉన్నాడో లేదో అక్కడ అది చూసి ఏదో ఊరికే కార్యకర్తలను కలిశాను అనిపించుకుని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయిన దాంట్లో పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నదే లండన్ వెళ్ళిపోవాలని. కోర్టు అనుమతి ఇచ్చినా అనుమతి ఇకపోయినా ఆయన లండన్ వెళ్ళిపోతాడు. ఇంకేముంది, స్పెషల్ ఫ్లైట్ ఏదో ఒకటి తీసుకున్నప్పుడే వెళ్ళిపోతాడన్న ప్రచారం నేపథ్యంలో మరి అన్ని ఎయిర్పోర్ట్లు అప్రమత్తం చేస్తున్నారా? ఆయన పైన కూడా లుక్అవుట్ నోటీస్ జారీ చేయటం అంటే అది చాలా తీవ్రమైన అంశం. ఏది, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు మంత్రులంతా పత్తాలేరు, మనం చూసాం. కొడాలి నాని ఎక్కడున్నాడో తెలియదు, ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు, ఎక్కడో తలదాచుకున్నారు అంటున్నారు. ఆర్కే రోజా ఎక్కడుందో తెలియదు, అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు 60 రోజుల క్రితం వీళ్ళంతా చెలరేగిపోయారు, సవాళ్ళ మీద సవాళ్ళు విసిరారు. మరి ఇప్పుడు ఏమైపోయారు? ఆర్కే రోజా తమిళనాడు వెళ్ళిపోయిందా, అక్కడ చెన్నై, ఇక రారా, ఏది వాళ్ళ నియోజకవర్గానికి నగరికి ఆమె ఇంకా రాదా? అసలు నియోజకవర్గం పైన ఆశలు వదిలేశారా? ఆంధ్రప్రదేశ్ మీద ఆశలు వదిలేసుకున్నట్టుగా కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి అంటే పి అంటే పరారా. ఇప్పుడు ఎలా మనకు కనపడుతోంది, సి అంటే క్రిమినల్స్ పరారీ పార్టీగా మారిందా? పరారవుతున్నారంటే ఉషశ్రీ చరణ్ మంత్రి ఎక్కడుందామె? గుడివాడ అమర్నాథ్ కనిపించట్లేదు. అసలు ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టడం కానీ తన నియోజకవర్గంలో, అమరావతిలో, హైదరాబాదులో ఆన్ స్క్రీన్ ఎక్కడ వీళ్ళు కనపడతలేదంటే ధర్మాన బ్రదర్స్ ఎక్కడున్నారు? ధర్మాన ప్రసాదరావు ఆయనే కదా ఎలక్షన్స్ ఇప్పుడు ఈ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన వాళ్ళల్లో. ఇప్పుడు నందిగం సురేష్ కూడా అంతులేడని, అతని కోసం కూడా వేటాడుతున్నారని, పోలీసులంతా వెతుకుతున్నారని వీళ్ళు పరారయ్యారా? వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన పాపాలే శాపాలై వెంటబడుతున్నాయా? మనం లుక్అవుట్ నోటీస్ ఎవరికి జారీ చేస్తారు? నేరస్తులకి జారీ చేస్తారు. పరారు అవుతున్న వాళ్ళకి, పరారీలో ఉన్న వాళ్ళకి. మనం గతంలో లుక్అవుట్ నోటీసులు అంటే విజయ్ మాల్యా కోసమో, లేకపోతే
నీరవ్ మోడీ కోసమో లలిత్ మోడీ కోసమో వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పరారయ్యే బ్యాచ్ కోసం లుకౌట్ నోటీసులు ఇచ్చే ఇదన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తారు. ఎందుకని చట్టం చేతులు చాలా పొడవైనవి. తాత్కాలికంగా మీరు కొన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు, తప్పించుకోవచ్చు, దాక్కోవచ్చు. కలుగుల్లో ఎలకలని ఎలా బయటికి తీసుకురావాలో కూడా ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు కదా. ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు. ఏది ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అసలు 5 ఏళ్లలో జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ప్రజావేదిక కూల్చేసిందే ఆఖరి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఇక ఆ తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్సే లేదు. ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ మీద ఏ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎస్పీలతో మీటింగ్ ఉంది, పోలీస్ అధికారులందరితో, డీజీపీ, డిఐజీలు, ఐజీలు వీళ్ళందరితో. ఇప్పటికీ అనేక మంది పోలీసులు ఐపీఎస్ అంటే అది జేపీఎస్గా మారిందని, జగన్ పిల్లల సర్వీస్గా చేశారని, మరి ఐఏఎస్లు ఐఆర్ఎస్లుగా మారారని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసాం. ఇప్పుడేంటి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా మారిన తరువాత మళ్ళా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పదునెక్కుతోంది. మళ్ళా ఇండియన్ పోలీస్ సర్వీస్ వాళ్ళు మళ్ళా తయారవుతున్న నేపథ్యంలో జరగబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి. శ్వేతపత్రాలు ఇచ్చారు, వరుస పెట్టి ఒక 7 శ్వేతపత్రాల్లో ఎవరెవరు ఎన్ని నేరాలకు పాల్పడ్డారు, ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగిందో ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఒక ఇసుక ఉంది, ఇసుకలోనే నీకు దగ్గర దగ్గర రోజుకి మరి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని 14 రీచ్ల్లో కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీ చేస్తే, గూగుల్ ఎర్త్ వీటన్నిటి ద్వారా తీస్తే నీకు 14 రీచ్లలోనే ఏడాదికి 490 కోట్లు ఇసుక దోచేశారు. మరి 175 రీచ్ల్లో ఇంకెంత దోచేశారు. 20,000 కోట్ల స్కామ్ జరిగిందని శ్వేతపత్రంలో ఫిక్స్ చేశారు. మైనింగ్ ఎండి పరార్, ఎవరు, వెంకటరెడ్డి. ఇసుక కుంభకోణంలో మరి ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుందని వెంకటరెడ్డి పరార్. వెంకటరెడ్డి కోసం లుకౌట్ నోటీస్ ఇవ్వాలా? అట్లనే లిక్కర్ స్కామ్, ఇప్పుడు మద్యం, లిక్కర్, వాసుదేవరెడ్డి పరార్. 50 రోజులుగా ఆయన అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు ఆయనకి నోటీసులు పంపాలన్నా స్పందించట్లేదు. ఫోన్లు మార్చేశారు. ఇప్పుడు ఈమెయిల్లో పంపిస్తున్నారు. వెంకటరెడ్డికి పంపటం కానీ, వాసుదేవరెడ్డికి పంపటం కానీ. మద్యం కుంభకోణం ఏంటి, కమిషన్లే 3,113 కోట్లు నొక్కేసినట్టుగా శ్వేతపత్రంలో ఫిక్స్ చేశారు. అది కాకుండా ఇంకా 18,000 కోట్ల అవినీతి జరిగింది. ఒక బ్రాందీ కేసులో ఒక్కో కేసులో 250 రూపాయలు కమిషన్, ఒక్కో బీర్ కేసులో 50 రూపాయలు కమిషన్ కొట్టినట్టు. వాళ్ళు ఏంటి, డిస్టిలరీలు కబ్జా చేశారు. నాసి రకం మద్యం తయారీ, సరఫరా, అమ్మకం మొత్తం వీళ్ళే అన్నమాట. విజయసాయి రెడ్డి ఆయన కొన్ని డిస్టిలరీలు, ఆయన అల్లుడు ఏదో అదాన్ డిస్టిలరీస్ అనేది వాళ్ళదని. అట్లాగే మొయిదీన్ రెడ్డి అతను కొన్ని డిస్టిలరీలు, ఆ ఎస్పీవై డిస్టిలరీలు అతను ఎత్తేసాడని. వీటిల్లో నాసిరకం మద్యం అమ్మి తయారు చేసి 20,000 కోట్లు కొల్లగొట్టారని ఫిక్స్ చేశారు శ్వేతపత్రంలో. మరి వీళ్ళంతా కూడా ఇవాళ జంప. అసలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అసలు ముఖ్యమంత్రి పత్తా లేకుండా పోవడం, నియోజకవర్గాలు వదిలేసేయటం, ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోవటం, విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేయటం, లుకౌట్ నోటీసులు జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి లుకౌట్ నోటీస్ అంటే ఇక అర్థం చేసుకో, ఇక ఏమైపోతుంది ఇటు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇంత భయపడటమా? మాజీ ముఖ్యమంత్రి వేరే గ్రామంలో, వేరే ఊళ్ళో, వేరే రాష్ట్రంలో తలదాచుకోవటమా? నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఏమని విమర్శలు చేశారు? చంద్రబాబుని, పవన్ కళ్యాణ్,
ఏపీకి ఎన్ఆర్ఐలు నాన్ రెసిడెంట్ ఆంధ్రాలు వీళ్ళు ఉండేది హైదరాబాద్లో ఎన్నికలప్పుడే వస్తారన్న వాళ్ళపై విమర్శలు చేసిన నువ్వు చేసినదేంటి? ఇప్పుడు మీరుంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉండాలా, లేకపోతే పులివెందుల్లో ఉండాలా? బెంగళూరు పోయి తలదాచుకోవాల్సినంత కర్మ, అంత భయం ఇవాళ అతన్ని వెంటాడుతోందంటే చేసిన పాపాలు అటువంటివి.